కైలాస మానస సరోవర యాత్ర 2026 పార్వతీ పరమేశ్వరుల నివాసంగా ఆది దంపతులు కొలువై ఉండే ఆవాసంగా కైలాసగిరి హిమవత్ పర్వతంగా దర్శనమిస్తుంది. ముక్కోటి దేవతలు సంచరించే భూకైలాసం, దేవతలు నక్షత్ర రూపంలో స్నానమాచరించు మానస సరోవరం, అతీంద్రియ శక్తులు, అంతుబట్టని రహస్యాలు ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించవలసిన జీవన్ముక్తి యాత్ర, జీవన సాఫల్య యాత్ర. కైలాసాన్ని ఒక్కసారి దర్శిస్తేనే మన జీవితం ధన్యం అనుకుంటాం. అటువంటిది ఈ 2026 అశ్వ సంవత్సరంలో ఒక్కసారి చేసే కైలాస యాత్ర 12 సార్లు చేసిన ఫలితాన్నిస్తుంది. ఈ యాత్రకు డబ్బు మాత్రం ఉంటే సరిపోదు. కైలాసాన్ని దర్శించాలంటే అంతకు మించిన ఆధ్యాత్మికత, సంకల్పబలం తోడై ఉండాలి. ఇంకా చెప్పాలంటే మహాదేవుని కటాక్షం లేనిదే ఈ యాత్ర చేయడం దుర్లభమే అంటారు. కైలాస గిరి పరిక్రమ చేసేటప్పుడు కలిగే ప్రతి అనుభవం ఒక వింత. సూర్యుని భక్తి నిదర్శనం, పరుగులు పెట్టే కాలగమనం, రాక్షసతల్, మానస సరోవరాల విభజన, ఇలా ఎటు చూసినా ఆ పరమేశ్వరుని లీలలు భుజం తడుతూనే ఉంటాయి. మరి కైలాస మానస సరోవర యాత్ర టూర్ ఆపరేటర్గా అగ్రస్థానాన్ని దక్కించుకున్న శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో యాత్ర చేస్తే ఎలా ఉంటుంది? అసలు యాత్ర మార్గమేమిటి? ఎన్ని రోజుల్లో గమ్యస్థానానికి చేరుకుంటాం? ఇలాంటి విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో మాత్రమే కైలాస యాత్ర చేయడానికి మనకు వాతావరణం సహకరిస్తుంది. సముద్ర మట్టానికి దాదాపు 20,000 అడుగుల ఎత్తులో మంచు పర్వతాలపై నడవాల్సి ఉంటుంది. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం కలిగి శ్వాస సంబంధిత సమస్యలు లేనివారికి మాత్రమే ఈ కైలాస యాత్ర చేసే అవకాశం. మొత్తం 9 రోజుల్లో కైలాస యాత్ర పూర్తవుతుంది. మొదటి రోజు పగలు ప్రయాణం, రాత్రి విశ్రాంతి తరహాలో సాగే ఈ యాత్ర హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి మొదలవుతుంది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈ ప్రయాణం మొత్తం మనతో పాటే ఉంటారు. ముందుగా విమాన ప్రయాణం చేసి లక్నోకు ఉదయం 8 గంటల్లోపు చేరుకుంటాం. లక్నోలో బ్రేక్ఫాస్ట్ చేసి ఏసీ బస్సులో 4 గంటల ప్రయాణంతో నేపాల్ గంజ్లోని స్టార్ హోటల్కి చేరుకుంటాం. మధ్యాహ్న భోజనం తరువాత ఇక్కడ కైలాస మానస సరోవర యాత్ర గురించి పూర్తిగా వివరిస్తారు. ఈ సాయంత్రం సతీదేవి శరీర భాగం పడి శక్తిపీఠమై వెలసిన నేపాల్ గంజ్లోని వాగేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ఇక ఈ 1వ రోజు రాత్రి నేపాల్ గంజ్ హోటల్లోనే భోజనం చేసి ఇక్కడే నిద్ర చేస్తాం. రెండవ రోజు ఉదయాన్నే నేపాల్ గంజ్ నుంచి 30 నిమిషాల పాటు విమాన ప్రయాణం చేసి సిమికోట్ చేరుకుంటాం. అప్పటికే సిమికోట్ ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్లో మరో 30 నిమిషాలు ప్రయాణించి హిల్సా ప్రాంతంలో ల్యాండ్ అవుతాం. ఇక్కడ లోకల్ గెస్ట్ హౌస్లో కాఫీ, టీలతో కాస్త విశ్రాంతి తీసుకుని కర్నాలి బ్రిడ్జి దగ్గర కేవలం 1 కిలోమీటర్ నడిచి చైనా బార్డర్లోని చైనీస్ కస్టమ్స్ ఆఫీస్లో ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ కూడా నడవలేని వారికి గాయత్రి టూర్స్ లోకల్ జీపులు ఏర్పాటు చేస్తుంది. ఆపై ఇక్కడి నుంచి తక్లాకోట్ మన తరువాతి గమ్యస్థానం. సుమారు 1 గంట బస్ సుప్రయాణం తరువాత తక్లాకోట్ హోటల్కి చేరుకుని ఈ రాత్రి ఇక్కడే భోజనం చేసి బస చేయవలసి ఉంటుంది. మూడవ రోజు హిమాలయ పరిస్థితులకు మన శరీరం అలవాటు పడేందుకుగాను తక్లాకోట్లోనే 3వ రోజు మొత్తం పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఎవరైతే తక్లాకోట్లో 2 రాత్రులు గడపరో వారికి మానస సరోవరం వద్ద ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ పునాంగ్ మార్కెట్లో షాపింగ్ చేయొచ్చు.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎవరైతే పోర్టర్ సహాయంతో గుర్రంపై కూర్చుని కైలాస పరిక్రమ చెయ్యదలుచుకున్నారో వారు ముందుగానే ఈ ప్రదేశంలో మన గాయత్రి టూర్స్ గైడ్కి చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ముందుగానే శ్రీ గాయత్రి టూర్స్ వారు ఏర్పాట్లు చేస్తారు. 4వ రోజు తక్లాకోట్లో పూర్తిగా సేద తీరాక మన శరీరం హై ఆల్టిట్యూడ్ వాతావరణానికి అలవాటు పడుతుంది. 4వ రోజు మానస సరోవరానికి మన ప్రయాణం సాగుతుంది. మార్గమధ్యలో రాక్షస్థాల్ అనే సరస్సు మనం చూడవచ్చు. మానస సరోవరం కన్నా ముందే కనిపించే సరస్సిది. శివకటాక్షం కోసం రావణ బ్రహ్మ ఇక్కడే తపస్సు చేశాడని ప్రతీతి. యాత్రికులకు కైలాసనాథుడు తొలిసారి కనిపించేది ఇక్కడ్నుంచే. నల్ల కొండల మధ్య మంచు మహాశివలింగం కొలువై ఉన్నట్లు కనిపించే ఆ దృశ్యం మహాద్భుతం. కాస్త ముందుకెళ్లగానే ప్రత్యక్షమయ్యే అతి సుందర ప్రదేశం మానస సరోవరం. మంచి చెడుల మధ్య వ్యత్యాసానికి సూచికగా పక్కపక్కనే ఉన్న మానస సరోవరం రాక్షసతాల్ అతి పలుచని భూరేఖలతో విభజించి ఉండటం ఇక్కడి మరో ఆశ్చర్యం. మధ్యాహ్నం మానస సరోవరం వద్ద గెస్ట్ హౌస్లో భోజనం పూర్తయ్యాక బస్సులో మానస సరోవర పరిక్రమ సుమారు ఒక 4 గంటల పాటు సాగుతుంది. బస్సు ప్రయాణం ఒక 2 గంటల సేపు చేశాక ఒక ప్రదేశంలో మనం స్వచ్ఛమైన మానస సరోవర జలాన్ని చక్కగా బాటిల్స్లో పట్టుకుని మన ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇలా మానస సరోవర పరిక్రమ పూర్తి చేసుకుని రాత్రి ఈ ప్రాంతంలోనే బస చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తాన నక్షత్రాల రూపంలో ముక్కోటి దేవతలు స్నానమాచరించేందుకు మానస సరోవరానికి చేరుకునే దృశ్యాన్ని మనం కళ్ళారా దర్శించి తరించవచ్చు. ఈ దృశ్యం అందరినీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 5వ రోజు పవిత్ర మానస సరోవరం చెంత రాత్రి నిద్ర చేశాక 5వ రోజున అదే దేవ సరస్సులోని వేడి నీటితో పవిత్ర స్నానమాచరించి గాయత్రి టూర్స్ వారు ఏర్పాటు చేసిన వేదమూర్తులచే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, హోమాది పూజా కార్యక్రమాలను చేసుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. మనం కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని వేరువేరుగా చూడలేం. ఈ ప్రపంచానికి కైలాసం తండ్రి అయితే మానస సరోవరం తల్లి వంటిదని అభివర్ణిస్తుంటారు. గడ్డకట్టే చలి, చుట్టూ మంచు పర్వతాలు అయినా సరే ఎప్పుడూ స్వచ్ఛమైన నీటితో తళతళలాడుతుంటుంది మానస సరోవరం. అందుకే బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిందని ప్రస్తావించే మానస సరోవరం అంతుబట్టని రహస్యం. 5వ రోజు మధ్యాహ్నం భోజనం పూర్తయ్యాక 35 కిలోమీటర్ల దూరంలోని డార్చన్కు 1 గంట పయనమవుతాం. డార్చన్ చేరుకున్నాక అక్కడి వాహనాల్లో అష్టపది, నంది పర్వతం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక ఈ రాత్రి డార్చన్ హోటల్లోనే మనం విశ్రాంతి తీసుకుంటాం. 6వ రోజు ఉదయాన్నే టిఫిన్ చేసి పరిక్రమ చేసేవారు ప్యాక్డ్ లంచ్తో 3 రోజులకు సరిపడే వస్తువులన్నీ షోల్డర్ బ్యాగ్లో సమకూర్చుకుని ఒక 30 నిమిషాల పాటు యమద్వారానికి చేరుకోవాలి. మహాదేవుని కైలాస పరిక్రమ 3 రోజుల పాటు మొదలయ్యేది ఈ రోజు నుంచే. మానస సరోవర పరిక్రమ అనంతరం పరమేశ్వరుని నివాసం చుట్టూ ప్రదక్షిణ చేయడమే కైలాస పరిక్రమ. దాదాపు 42 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన కైలాస శిఖర యాత్రలో మొదట దాటాల్సింది యమద్వారాన్ని. మృత్యుభయాన్ని ఈ యమద్వారం పోగొడుతుందనేది భక్తుల విశ్వాసం. ఇక్కడి నుంచి కైలాస దక్షిణ ముఖాన్ని మనం చూడవచ్చు. యమద్వారం నుండి కైలాస దర్శనం చేసుకున్న తరువాత పరిక్రమ చెయ్యలేనివారు తిరిగి బస్సు మార్గాన డార్చన్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. 1వ రోజు పరిక్రమ ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా మార్గం పల్లంగా ఉంటుంది. మార్గమధ్యలో మనకు కైలాస పర్వతం యొక్క తూర్పు ముఖ దర్శనం కలుగుతుంది. ధీరాఫుక్ చేరుకున్నాక కొంత దూరం నుంచి కైలాస ఉత్తర ముఖాన్ని దర్శించవచ్చు. ఇది కూడా నిజంగా వింతగానే తోస్తుంది. ఒక్కో దిక్కు నుంచి కైలాసం ఒక్కో రూపంలో, ఒక్కో రంగులో కనిపించడం
ప్రపంచానికి అంతుబట్టని విశేషం. 6వ రోజు ధీరాఫుక్ గెస్ట్ హౌస్లోనే రాత్రి మొత్తం బస చేస్తాం. 7వ రోజు యాత్రికులకు 2వ రోజు కైలాస పరిక్రమ. 7వ రోజు తెల్లవారుజామున ధీరాఫుక్ నుంచి మొదలు దాల్మాల పాస్కు మనం ట్రెక్కింగ్ చెయ్యాలి. పరిక్రమలో ఇదే అసలైన పరీక్ష. గుర్రం సహాయంతో ఈ 6 కిలోమీటర్లు పరిక్రమ చేయడం కాస్త సులువుగా భావించవచ్చు. 5800 మీటర్ల ఎత్తులో ఉన్న డాల్మలా పాస్ పైభాగానికి చేరుకున్నాక మళ్లీ కిందికి లోయలోకి ట్రెక్కింగ్ చేయాలి. ఈ దారిలోనే అత్యంత మహిమాన్వితమైన గౌరీకుండ్ దర్శనమిస్తుంది. స్వయంగా పార్వతీదేవి తపమాచరించిన గౌరీకుండ్ దర్శనం భక్తులకు మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. మొత్తం కైలాస పరిక్రమలో కాస్తంత కష్టమనిపించే రోజు ఇదే. వాతావరణం త్వరగా మారిపోతుంటుంది. దానికి తగ్గట్లే పరుగు పరుగున రంగులు మారుస్తుంటుంది కైలాసం. శివనామస్మరణే భక్తులను ముందుకు నడిపిస్తుంది. ఇక 7వ రోజు జతుల్ఫుక్ చేరుకుని ఈ రాత్రి ఇక్కడే బస చెయ్యాలి. 8వ రోజు యాత్రలో 8వ రోజున మనం 3వ రోజు కైలాస పరిక్రమ చేస్తాం. ఉదయం అల్పాహారం పూర్తయ్యాక చోంగ్డో అనే ప్రదేశానికి నడక ప్రారంభమవుతుంది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన వాహనాల్లో డార్చన్ చేరుకుంటాం. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాక మనం తక్లాకోట్కు ఒక 2 గంటల సేపు ప్రయాణించాలి. మధ్యాహ్నం తక్లాకోట్లో లంచ్ చేసి హిల్సాకు పయనించాలి. ఇక్కడ చైనా, నేపాల్ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వాతావరణం అనుకూలిస్తే ఇదే రోజు హెలికాప్టర్లో సిమికోట్ కూడా చేరుకుంటాం. 8వ రోజు రాత్రంతా సిమికోట్ లేదా హిల్సాలో బస చేస్తాం. 9వ రోజు మదిన కైలాసయాత్ర అనుభవాలను, పార్వతీ పరమేశ్వరులు కురిపించిన ఆశీర్వాదాలను నింపుకొని 9వ రోజున మనం తిరిగి సిమికోట్ నుంచి నేపాల్ గంజ్ చేరుకుంటాం. నేపాల్ గంజ్లో 9వ రోజు రాత్రి నిద్ర చేస్తాం. 10వ రోజు ఉదయాన్నే టిఫిన్ చేశాక యాత్రికులందరం సమావేశం కావాల్సి ఉంటుంది. మనం ఇప్పటిదాకా చేసిన అత్యంత విశిష్టమైన కైలాస మానస సరోవరాలను దర్శించినట్లు గాయత్రి టూర్స్ వారు సర్టిఫికెట్లు అందిస్తారు. ఆపై 4 గంటల పాటు ప్రయాణం చేసి లక్నో ఎయిర్పోర్ట్ చేరుకుని ఇక్కడ్నుంచి మన సొంత నగరాలకు చేరుకుంటాం. ఇలా 9 రాత్రులు 10 పగళ్లుగా మన కైలాస మానస సరోవర యాత్ర ఆద్యంతం అద్భుతంగా సాగుతుంది. ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలనే ఇటువంటి యాత్రను భక్తులకు మరింత చేరువ చేసింది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. యాత్రను ఎన్నో విధాలుగా పరీక్షించి ప్రయాణికులకు సులభతర సౌలభ్యాన్ని కల్పించి మీ అందరి ఆశీస్సులతో కైలాస యాత్ర నిర్వహణలో తమకు తామే సాటి అనిపించుకుంది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. అందుకే బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు సైతం పొందడం జరిగింది. కైలాస మానస సరోవర యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. శ్రీ గాయత్రి టూర్స్ అంటే కైలాస యాత్ర అనేలాగా ముద్ర వేసుకుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే 2026 ఫిబ్రవరి 10లోగా కైలాస యాత్రకు నమోదు చేసుకున్న వారికి లక్కీ డ్రాలో కైలాస యాత్రను ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంది. మరింకెందుకు ఆలస్యం? ఈ 2026 మే నుంచి సెప్టెంబర్ వరకు సాగే ఈ జీవన్ముక్తి యాత్ర కోసం మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకుని ఈ పవిత్ర 2026 అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసి తరిద్దాం. ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుని, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్రను చేసి తరిద్దాం. మరిన్ని యాత్రా వివరాలకు సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 7791 77796 77798 9121 10476 9121 10486 94949 39932. వెబ్సైట్ www.srigayatritours.com.